Shubhodaya bachon सभी को. This is your Sauri sir. We are going to continue the lesson of yesterday. Yesterday we are in the lesson Gulliver की यात्रा. Gulliver యొక్క ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ని మనం నిన్న తెలుసుకుంటున్నాం. దానిలో నిన్న ఎక్కడ వరకు వచ్చాము అంటే ఫస్ట్ పేజ్ ఎండ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాము. ఎక్కడ వరకు అంటే నిన్న జరిగింది గులివర్ యొక్క దక్షిణ సముద్రంలో వెళ్తూ ఉండగా అతని యొక్క షిప్ సైక్లోన్ లో ఇరుక్కుని అతని యొక్క షిప్ మొత్తం విరిగిపోతుంది. సో ఆ విరిగిపోయిన తర్వాత ఆ షిప్ సంబంధించినటువంటి సైక్లోన్ అన్ని పోతాయి. ఈ గులివర్ కి ఈ స్విమ్మింగ్ రావడం వల్ల ఏం చేస్తాడు అంటే అతను ఈదుకుంటూ ఒక నది ఒడ్డుకి చేరుకుంటాడు. అక్కడ అతనికి డ్వార్ఫ్స్ తో ఇంటరాక్షన్ అవుతుంది. అతన్ని థ్రెడ్స్ తో కట్టేస్తారు. అతను ఫుడ్ అడిగితే ఫుడ్ ఇస్తారు, వాటర్ ఇస్తారు. తర్వాత అతనికి నిద్ర వచ్చి మళ్ళీ నిద్రపోతాడు. ఓకే, సో అక్కడితో నిన్న ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ మనం నిన్న కంప్లీట్ చేసాం. तो ఇక్కడ నుంచి మనం ఈరోజు कंटिन्यू చేద్దాం. खड़ खड़ की आवाज सुनकर मेरी नींद खुली तो मेरे आश्चर्य का ठिकाना न रहा कि एक गाड़ी में रखकर मुझे कहीं ले जा रहा था. అంటే खड़ खड़ అంటే స్టాండ్ అని అర్థం. खड़ అంటే స్టాండ్ और स्टॉप, स्टॉप और स्टैंड. అక్కడ ఆగులేదా నిలబడడం అనే దానికి కట్ అంటాం అన్నమాట. సో అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతన్ని ఈ గాడి మీద రక్కర్ ముజే లే జా రహా తా. గాడి అంటే ఒక పెద్ద వెహికల్. एक बड़ी गाड़ी में रखकर मुझे कहीं ले जा रहा था అంటే తీసుకువెళ్ళిపోతున్నారు ఈ గులివర్ని. उन छोटे छोटे लोगों की भीड़ हथियार लेकर मेरे साथ साथ चल रही थी. उन छोटे छोटे लोगों అంటే డ్వార్ఫ్స్ యొక్క భీడ్ అంటే గుంపు లేదా క్రౌడ్. ఎవరైతే ఆ రాజుగారి యొక్క సైనికులు ఉన్నారో ఆ సైనికులందరూ కూడా హథియార్ అంటే వెపన్స్ అని అంటాం. హథియార్ అంటే ఏంటి? వెపన్స్ తీసుకుని నాకు కూడా వస్తున్నారు. हथियार लेकर मेरे साथ साथ आ रहे थे. हथियार लेकर मेरे साथ साथ आ रहे थे. నేను ఎక్కడన్నా లేస్తే ఆ వెపన్స్ తో అటాక్ చేయడానికి రెడీగా నాకు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వస్తూ ఉంటే मैं समझ गया कि मुझे बंदी बना लिया गया है. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే मुझे बंदी बना लिया गया है. बंदी means arrest. they have arrested me అంటే వీళ్ళు నన్ను బంధించారు. సో కాబట్టి मुझे ये बंदी बनाने जा रहे हैं. तो अब मुझे पता चला कि यह लिलीपुट द्वीप है. लिलीपुट द्वीप ఇప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. लिलीपुट द्वीप, लिलीपुट द्वीप అంటే డ్వార్ఫ్స్ ఐలాండ్. డ్వార్ఫ్స్ ఐలాండ్ వీళ్ళు మాత్రమే నివసించేటటువంటి ఒక చిన్న ఐలాండ్ అన్నమాట. సో ఇప్పుడు ఆ గులివర్కి మొత్తం అంతా అర్థమవుతుంది తను ఎక్కడికి వచ్చాడు, ఎవరి చేత బంధింపబడ్డాడు అని. वहां के निवासियों की विशाल भीड़ मुझे देखने के लिए उमड़ थी. मेरे पहाड़ जैसे भारी भरकम शरीर को देखकर लोग ఆశ్చర్యచకిत थे. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను చూడడానికి వచ్చారు. మేరే పహాడ్ జైసి, పహాడ్ అంటే మౌంటైన్ అని అర్థం. పహాడ్ అంటే ఏంటి? మౌంటైన్. వాళ్ళందరూ చిన్నవాళ్ళు కదా, నేను చెప్పాను వాళ్ళ సైజ్ ఎంతని 8 ఇంచెస్ అని. సో వాళ్ళ చిన్న చిన్న శరీరాలకి నేను ఒక పర్వతంలా కనిపిస్తున్నాను. ఐ వాజ్ లుకింగ్ లైక్ ఎ మౌంటైన్ టు దెమ్. సో అలా పర్వతంలా కనిపిస్తున్న నన్ను వాళ్ళు ఆశ్చర్యచకిత్ మీన్స్ ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. అసలు ఎవరి ఎంత మనిషి ఎంత పెద్దగా ఉన్నాడు అని చెప్పి. నెక్స్ట్ పారాగ్రాఫ్. लिलीपुट के सभी मकान तो बिल्कुल खिलौने जैसे थे.
సో లిలీపుట్ కు ఉన్నటువంటి సభీ మకాన్, మకాన్ అంటే హౌసెస్ అన్నమాట. ఓకే, వాళ్ళ యొక్క ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ నివసించే హౌసెస్ ఉంటాయి కదా, అవి ఎలా ఉన్నాయి అంటే బిల్కుల్ ఖిలోనే చేసేది. ఖిలోనే అంటే టాయ్స్ అన్నమాట. మనం ఇంట్లో ఆడుకుంటూ ఉంటాం కదా, పప్పీ హౌస్ బొమ్మలు, అవన్నిట్లు ఎలా ఉంటాయో వాళ్ళ హౌసెస్ అలా ఉన్నాయట. చిన్ని చిన్ని టాయ్ హౌసెస్ లా ఉన్నాయి వాళ్ళ యొక్క హౌసెస్ అన్ని. సో దో ఆర్ लुकिंग लाइक ए टॉय हाउसेस टू गुलीवर. सो वहां के राजा ने मुझे एक पुराने मंदिर में कैद किया. आ राजा ఏం చేశాడు అంటే పురాణే మందిర్, పురాణే మందిర్, మందిర్ అంటే టెంపుల్ అన్నమాట. పురాణే అంటే ఓల్డ్, ఓల్డ్ టెంపుల్ में ఖైద్ కర్ లియా. ఖైద్ అంటే అరెస్ట్ చేసి ఒక ఓల్డ్ టెంపుల్ లో ఉంచారట. ఇదిగో ఇలాగా ఒక ఓల్డ్ టెంపుల్ లో అతన్ని ఉంచారు. ఉంచిన తర్వాత ఏం జరిగింది, జిస్ तरह वे लोग मेरे भारी भरकम शरीर को देखकर आश्चर्यचकित थे, उसी तरह मैं भी उनकी छोटी सी दुनिया देखकर हैरान था. ఇక్కడ గులీవర్ యొక్క ఫీలింగ్ చెప్తున్నాడు. ఏమిటి అంటే జిస్ तरह ఎలాగైతే, సో मेरे भारी भरकम शरीर को देखकर वे आश्चर्यचकित थे. నా ఎంతో భారీ కాయడమైనటువంటి నా బాడీని చూసి వాళ్ళు ఎలా ఆశ్చర్యపడుతున్నారో, ఉన్ చోటీ చోటీ బాతిమీను కా దేఖకర్, వాళ్ళ యొక్క చిన్న ఐలాండ్ ని తీసుకుని మై బి హైరాన్ థే, వాళ్ళు నన్ను ఏం చేసేస్తారో అని నేను కూడా హైరాన్. హైరాన్ అంటే టెన్స్ అన్నమాట, కంగారు పడడం. హైరాన్ మీన్స్ టెన్స్, ఫీలింగ్ టెన్స్. బై లుకింగ్ దెమ్ షీ ఈస్ ఫీలింగ్ టెన్స్, ఎంతో కంగారు పడుతున్నాడు. సో అలా కంగారు పడిన తర్వాత ఏం జరిగింది, ओके नेक्स्ट व्हाट हैपेंड. एक दिन की बात है, कुछ शरारती लोग అంటే కొంతమంది నాటీ పీపుల్ ఏం చేశారంటే मुझ पर तीर चलाने लगे. तीर का अर्थ है बाण, एरोस. मुझ पर तीर चलाने लगे. కొంతమంది నా మీద బాణాలు వేయడం మొదలు పెట్టారు. एक तीर मेरी आंख पर लगी. one arrow has hit on my eye. నా కంటి మీద తగిలింది ఒక బాణం. एक तीर मेरी आंख पर लगी. यह देखकर सिपाहियों ने 6 लोगों को पकड़कर गिरफ्तार करके मेरे सौंप दिया. అంటే అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ నాకు కాపలాగా ఉన్న వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ఆరుగురిని కూడా పట్టుకొని వచ్చి నాకు అప్పగించారు. సో ఆ ఆరుగురిని కూడా నేనేం చేశాను అంటే 5 को अपने जेब में रख दिया. నాకు కోటుకున్నటువంటి ఒక జేబులో 5 కొన్ని తీసి పెట్టేసుకున్నాను. సో ఇంకొకరిని చేత్తో ఇలా పట్టుకుని నోటితో తినడానికి దగ్గరగా తెచ్చుకున్నట్టు ఇలాగా. See, you can see 5 people here in his coat pocket and one in his hand ready to eat. एक आदमी को डर के मारे बुरी तरह चीखने लगा. సో అతను భయపడిపోయి बुरी तरह से चीखने लगा. చాలా గట్టి గట్టిగా అరవడం అంటున్నాడు. చీఖనా का अर्थ है shout, అరవడం. సో उसको देखकर मैं उसे जमीन पर छोड़ दिया. సో అతని భయాన్ని చూసి నేను ఏం చేశాను అంటే అతని నేల మీద వదిలేశాను. मुझसे छुटकारा पाते ही నా దగ్గర అతను రిలీఫ్ పొందగానే గిరితే పడితే వహ భాగ్ గయా. కింద నుంచి పడుతూ లేస్తూ అతను ఎంతో కంగారుగా ही ran away. राजा को यह बात सुनकर मुझे बहुत प्रशंसा की. రాజుగారికి ఈ విషయం తెలుసుని he has praised me a lot. ప్రశంస का अर्थ है praise. He has praised me a lot after listening what happened here in the temple. उसके बाद एक दिन राज दरबार के कुछ व्यक्ति खाने पीने के खर्च को देखकर, అంటే నేను తినడానికి అయ్యేటటువంటి खाने पीने के खर्च, expenses that will be for my eating and drinking. तो देखकर उसको राजा को बताया कि ऐसे हुआ तो हमारे राज्य में अकाल आ जाएंगे. There will be drought in our kingdom if you maintain this
పర్సన్ ఇన్ అవర్ కింగ్డమ్, ఇతన్ని మన రాజ్యంలో ఉంచుకొని ఇతనికి అకామిడేషన్ కనుక మనకి ఇస్తే మన రాజ్యంలో ఏమొస్తుంది? డ్రాట్, కరువు వచ్చేస్తుంది. మన రాజ్యంలో ఉన్న ప్రజలు తినడానికి ఏమీ మిగలదు. సో उन्होंने मुझे विषैले तीरों से मारने की सुझाव दी. They have a solution that to kill me with poisonous arrows. విషంతో కూడినటువంటి బాణాలను వేసి నన్ను చంపేయాలని చెప్పి వాళ్ళు సజెషన్ ఇచ్చారు. లేకిన్ రాజా ने उनके बात नहीं सुना. రాజు వాళ్ళ యొక్క మాటల్ని వినలేదు. उन्होंने अपनी पूरी जिम्मेदारी अपने ऊपर ली और उसकी पूरी खाने पीने की खर्च अपने आप लेने को कहा. అంటే తన యొక్క భుజాల మీదకి నా మెయింటెనెన్స్ ఖర్చులన్నీ కూడా తను పెట్టుకుంటానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి దానితో పాటుగా సీ द गुडनेस ऑफ दिस किंग, मुझे उनकी भाषा सिखाने के लिए टू लर्न द ड्वार्फ्स लैंग्वेज 6 विद्वानों को रखा. So he has appointed 6 educated people to teach me their language. So मैं जल्दी ही उनकी भाषा सीख ली. I have learned their language quickly. और वे मुझे मेरी स्वभाव से बहुत खुश थे. వాళ్ళందరూ కూడా నా యొక్క నేచర్, నా యొక్క మాట తీరుతోటి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. और अब वे निडर से अपने पास आ रहे थे. निडर అంటే ఫియర్లెస్, భయం లేకుండా నా దగ్గరికి రావడం మొదలు పెట్టారు. సో సి ఈ పారాగ్రాఫ్ కి సంబంధించి ఇది ఐ థింక్ యు హావ్ ఆల్ అండర్స్టూడ్. దిస్ ఇస్ ద కంప్లీషన్ ఆఫ్ పేజ్ నెంబర్ 21 ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. So here we are experiencing the travel experience of Gulliver. Gulliver అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ చేశాడో అదంతా మనం ఇప్పుడు వింటున్నాం. సో నెక్స్ట్ పేజ్ కి కనుక వెళ్తే एक दिन मैंने राजा से प्रार्थना की कि वे मुझे छोड़ दे. ప్రార్థన అంటే రిక్వెస్ట్ ఆర్ ప్రే. రాజుని మనం ప్రార్థించాలి, అడగకూడదు, ఆర్డర్ అసలు వేయకూడదు. ప్రార్థన రిక్వెస్ట్ చేశాడట, ముझे छोड़ दे. చూడనా అంటే వదిలేయడం, నన్ను ఇక్కడి నుంచి వదిలేయండి అని చెప్పి రాజుగారిని ప్రార్థించాడు. राजा ने मेरी प्रार्थना इस शर्त पर स्वीकार की कि मैं बादशाह की आज्ञा के बिना कहीं ना जाऊं और किसी देश के साथ युद्ध छेड़ पर जाने पर लिलीपुट वासियों की मदद करूं. సో వాళ్ళ ఒక షర్త్ పెట్టారు. షర్త్ అంటే కండిషన్ అన్నమాట. రాజాకి ఆజ్ఞాకే బినా అంటే రాజు యొక్క ఆర్డర్ లేకుండా వే బాద్షాహ్ కే పాస్ సే కహీ నహీ జాయేగా అంటే ఆ కింగ్డమ్ నుంచి ఎక్కడికి వెళ్ళడు. దానితో పాటుగా కిసి యుద్ధ ఆనే పర్ लिलीपुट वासियों की मदद करूं. युद्ध అంటే వార్. युद्ध छिड़ जाने पर लिलीपुट वासियों की मदद అంటే హెల్ప్ అన్నమాట. వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళ షరత్ ఏంటి అంటే వాళ్ళ ఆర్డర్ లేకుండా అక్కడి నుంచి వెళ్ళకూడదు. ఇఫ్ ఎనీ వార్ ఇస్ దేర్ ఆన్ దేర్ కింగ్డమ్ he have to help there. ఓకే, ఈ కండిషన్ మీద వాళ్ళు అతన్ని వదలడానికి ఒప్పుకున్నారు. कुछ दिनों के बाद मुझे खबर मिली कि पड़ोसी देश ब्लेफस्की के बादशाह ने एक शक्तिशाली जहाजी बेड़ा बना लिया है और वह लिलीपुट पर चढ़ाई के मौका ढूंढ रहा है. సో వాళ్ళ యొక్క పడోసి అంటే నైబర్, ఎదురు మన ఇంటి ఎదురుగా మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని మన నైబర్స్ అంటాం, పక్క ఇంటి వాళ్ళు. సో పడోసి రాజ్ అంటే ద కింగ్డమ్ బిసైడ్ us, పక్కన ఉన్నటువంటి కింగ్డమ్ కి సంబంధించినటువంటి ఏ రాజు అంటే బ్లెఫుస్కు.
के राजा एक शक्तिशाली जहाज का बेड़ा, बेड़ा అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్, గ్రూప్ ఆఫ్ షిప్స్ ఒక పెద్ద షిప్స్ యొక్క గ్రూప్ ని తయారు చేసుకుని ఉంచుకున్నాడు. वह मौके के लिए इस राज्य पर आक्रमण के लिए समय ढूंढ रहा है. టైం చూసుకుని వీళ్ళ కింగ్డమ్ మీద అటాక్ చేయడానికి చూస్తున్నాడట. ఎవరు? బ్లెఫుస్కు యొక్క కింగ్. అలా చూస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే कुछ दिनों మై शर्त के अनुसार నేనేం చేశానంటే अकॉर्डिंग टू द कंडीशन मैंने उन लोगों की मदद करने की योजना बनाई. योजना ने వాళ్ళకి ప్లాన్, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక ప్లాన్ చేశాను. యోజన అంటే ప్లాన్, ఒక ప్లాన్ తయారు చేశాను. ఏంటి అంటే मैं कुछ रस्सियों और कांटे लेकर ब्लेफुस्कु की खाड़ी की ओर चल दिया. అంటే నేను कुछ रस्सियों, रस्सी అంటే रोप्स और कांटे, कांटे అంటే ముళ్ళు, కొన్ని ముళ్ళు తీసుకుని उनकी खाड़ी की ओर चल दिया, వాళ్ళ వైపుకు వెళ్ళాను. उस खाड़ी उन लोगों के लिए एक महासागर के समान थी, लेकिन मेरे लिए कोई विशेष गहरी न थी. ఖాడీ అంటే ఒక గోతిలో ఉన్నటువంటి నీరు అన్నమాట, ఒక పెద్ద గొయ్యిలో ఉన్నటువంటి నీరు. అది వాళ్ళకి మహాసాగర్ కే సమాన్ హై, ఒక పెద్ద సముద్రం లాంటిదట. లేకిన్ ముజే వహ కోయి విశేష గహరీ న థీ, కానీ అది నాకు అసలు లోతే కాదు, గహరీ న థీ. గహరీ అంటే డెప్త్, అసలు అది డెప్తే లేదు. మీరు అక్కడ చూడొచ్చు, అది అతని యొక్క కేవలం కాళ్ళని మాత్రమే ముంచగలిగింది, గులివర్ యొక్క కాళ్ళని మాత్రమే ముంచగలిగింది. తో వాళ్ళు ఏం చూసారంటే ఇప్పుడు खाड़ी में घुसकर मैंने वहां के खड़े सभी जहाजों को कांटों में फंसा दिया और उन्हें खींचता खींचता लिलीपुट की ओर चल दिया. సో నేను ఏం చేశానంటే అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఒక బేడా తయారు చేశారు కదా, గ్రూప్ ఆఫ్ షిప్స్. ఆ గ్రూప్ ఆఫ్ షిప్స్ అన్నిటికీ కూడా నా యొక్క తాళ్ళు కట్టినటువంటి ముళ్ళని గుచ్చేసి వాటన్నింటినీ కూడా ఖీంచ్కర్ అంటే లాక్కుని తీసుకురావడం అన్నమాట. సో వాటిని పట్టుకుని లిలీపుట్ కి ఓర్ చలా దియా, తన యొక్క లిలీపుట్ కింగ్డమ్ కి వచ్చాడు. ब्लेफुस्कु के सैनिकों ने मेरे ऊपर तीरों का बौछार कर दी, लेकिन उनका मेरे ऊपर कोई असर न हुआ, क्योंकि मैंने चमड़े का कोट पहना था और चश्मा लगा था. సో ఇలా తీసుకెళ్ళిపోతుంటే మరి మనకు ఒక డౌట్ రావచ్చు, మరి ఆ బ్లెఫుస్కు కి సంబంధించినటువంటి సోల్జర్స్ ఏం చేయలేదా అని. చేశారట. ఏం చేశారట? उन्होंने तीरों का औचार मुझ पर लगा दिया. కొన్ని గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ యారోస్ నా మీద వేశారు. मुझे कुछ नहीं लगा क्योंकि मैं चमड़े से बना हुआ कोट पहना हुआ था. వాళ్ళ యొక్క స్కిన్ తో తయారు చేసినటువంటి ఒక కోట్ ని తను వేసుకున్నాడు. और मैं चश्मा लगा हुआ था, కంట్లో బాణాలు తగలకుండా ఒక స్పెక్టాకిల్స్ ని కూడా పెట్టుకున్నాడు. ఎవరు? గులివర్. అందువల్ల ఇతనికి ఎటువంటి యారస్ తగలకుండా, ఎటువంటి నొప్పి తెలియకుండా వచ్చేసాడు. ब्लेफुस्कु के जहाजों को लेकर जब मैं लिलीपुट की खाड़ी में पहुंचा तो वहां के राजा और लोगों ने प्रसन्नता से उछल पुछल कर मेरा स्वागत किया. నేను ఎప్పుడైతే బ్లెఫుస్కు యొక్క ఈ షిప్స్ ని తీసుకుని లిలీపుట్ యొక్క కింగ్డమ్ కి వచ్చానో, ప్రసన్నత అంటే ఎంతో హ్యాపీనెస్ తోటి వాళ్ళు నన్ను వెల్కమ్ చేశారు. स्वागत అంటే వెల్కమ్ చేయడం, స్వాగతించడం. राजा ने मुझे अपने देश की सबसे बड़ी उपाधि से सम्मत किया. వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ దేశ యొక్క బడి ఉపాధి అంటే అవార్డ్, వాళ్ళ దేశంలో ఇచ్చేటటువంటి ఒక గొప్ప అవార్డుతో నన్ను సత్కరించారు. తర్వాత एक दिन मैं खाड़ी के किनारे घूम
ध्यान से देखने पर पता चला कि वह एक उल्टी हुई नाव थी। उसे देखकर मैं खुशी से नाच उठा। यह नाव मेरी आशाओं की ज्योति थी। ఒక రోజు ఇతను ఆ రివర్ బ్యాంక్ లో తిరుగుతూ ఉండగా అతనికి ఒక పెద్ద తఖ్తా తయారుగా హువా, ఒక పెద్ద వస్తువు కనిపించింది. తఖ్తా అంటే ఒక పెద్ద వస్తువు కనిపించింది. గహరీ నీరు చేసే దీఖాతో ఒక సునిశ్చితమైన దృష్టి కాన్సంట్రేషన్ గా చూస్తే అది ఏంటి అంటే తిరగబడిపోయినటువంటి ఉల్టా హువా మీన్స్ రివర్స్డ్ ఏ బిగ్ షిప్ విచ్ ఈస్ రివర్స్డ్, తిరగబడిపోయినటువంటి ఒక షిప్ కనిపించింది. వహ మేరీ ఆశాओं की జ్యోతి थी. అసలు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియకుండా ఉన్న నాకు అది నాకు ఒక లైట్ ఆఫ్ హోప్ లా కనిపించింది, ఆశా జ్యోతిలా కనిపించింది. लास्ट पैराग्राफ। कुछ दिन बाद मैंने राजा से अपने देश लौटने की आज्ञा मांगी। उन्होंने बड़े प्रेम से मुझे विदा किया और बहुत सी भोजन सामग्री मेरी नाव पर रखवा दी। मार्ग में मुझे मेरे देश का जहाज मिल गया और मैं अपने देश वापस लौट आया। आज भी मैं अपनी उस विचित्र यात्रा को नहीं भूल पाता हूँ। కొన్ని రోజుల తర్వాత నేను వాళ్ళ యొక్క కింగ్డమ్ నుంచి విదా లేని, విదా అంటే గుడ్ బై, విదా అంటే గుడ్ బై. సో చెప్పి అక్కడి నుంచి నేను బయలుదేరడానికి వాళ్ళని పర్మిషన్ అడిగాను. बहुत खुशी से मेरी विदा दी और बहुत सी भोजन सामग्री मेरी नाव में रख दी. నా షిప్ లో ఎంతో ఎక్కువ భోజన సామగ్రి, వాళ్ళ దృష్టిలో చాలా ఎక్కువ అన్నమాట. అది భోజన సామగ్రి రఖది, ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టారు నా షిప్ లో. और मार्ग में मुझे मेरे देश का जहाज मिल गया. అదృష్టం కొద్ది మార్గ్ మే ముझे मेरे देश का जहाज, నా కంట్రీకి సంబంధించినటువంటి ఒక షిప్ నాకు దొరికింది. और मैं अपने देश वापस लौट आया. సో నేను మళ్ళీ తిరిగి లౌట్ ఆయా, నా దేశానికి తిరిగి వచ్చాను. रिटर्न। मैं इस यात्रा, विचित्र यात्रा को कभी नहीं भूल पाता हूँ. कभी नहीं भूल पाता हूँ, नहीं भूल पाता हूँ అంటే can't forget this विचित्र यात्रा, अजीब सी यात्रा. This is a unique trip of mine. I can't forget this. So संदेश, मैसेज ఏంటి అంటే हमें जरूरतमंद की मदद करनी चाहिए, मेहमान का आदर सत्कार करना चाहिए. ఇక్కడ రెండు జరిగాయి. ఏంటి అంటే జరూరత్మంద్ కి మదద్ కర్నా చాహియే అంటే అవసరం ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి. అది గులీవర్ చేశాడు. సెకండ్ వన్ ఏంటి అంటే అతిథియోం కి సత్కార్ కర్నా చాహియే, ఎవరైతే మనకి గెస్ట్లు వస్తారో వాళ్ళని మనము ఎంతో బాగా చూసుకోవాలి. అది ఆ లిలీపుట్ యొక్క కింగ్ చేశాడు. దట్ ఈస్ ద లెసన్ దట్ యు హ్యావ్ ఇన్ థర్డ్.